ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన 28 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు సిపి రాజశేఖర బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నామన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. నివారణ అందరి బాధ్యత. మరి ఇందులో భాగంగానే బ్లాక్ స్పాట్స్ని గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయి కూడా వాటిని గుర్తించారు. సో ఎన్ని గుర్తించారు, ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి, మనతో మాట్లాడడానికి సిపి రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, ఎన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారు, అసలు ఇటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 123 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయమ్మా. MORTH డెఫినేషన్ ప్రకారము గత 3 సంవత్సరాల్లో 10 యాక్సిడెంట్స్ కానీ లేదా 5 డెత్స్ ఉన్నదాన్ని ఒక బ్లాక్ స్పాట్ అంటారు. ఇటువంటివి 500 మీటర్ల నిడివిలో. సో ఇటువంటివి 123 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 123 బ్లాక్ స్పాట్స్లో వల్నరబిలిటీస్ తగ్గించాల్సిన అవసరం ఉంది. వల్నరబిలిటీస్ అంటే ఏంటి? అక్కడ విజిబిలిటీ పెంచడం, లైటింగ్ పెంచడము, లేదంటే సోలార్ బ్రేకర్ వేయడము, లేదంటే రంబుల్ స్ట్రిప్ వేయడము, లేదంటే అక్కడ ఒక బుషెస్ ఉంటే అది కొట్టియడము, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉంటుంది. సో ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్లో సందర్శన జరిగింది. 28 బ్లాక్ స్పాట్స్ నేను, జిల్లా కలెక్టర్ గారు, BMC కమిషనర్ అందరం వెళ్ళేసేసి ఆ బ్లాక్ స్పాట్స్లో మనం పరిశీలించి అక్కడ ఏంటి అంటే 2 రకాలు. ఒకటి షార్ట్ టర్మ్ మెజర్స్, మిడ్ టర్మ్ మెజర్స్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్. షార్ట్ టర్మ్ మెజర్స్ అనేది ఇమీడియట్గా నెక్స్ట్ 1 మంత్లో నెక్స్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లోపల షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకోవాలని. ఇలా తీసుకుంటే సైంటిఫిక్ స్టడీ చేసి ఇలా మెజర్స్ తీసుకుంటే కొంత డెత్స్ అనేది తగ్గుతాయి అనేది మా ఆశాభావం. అందులో భాగంగానే ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్ సందర్శన జరిగింది. ఓకే సార్, వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయని భావించారని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రమాదాలు పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. సో వీటి నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మోటార్ సైక్లిస్టులు ఎన్ఫోర్స్మెంట్ చాలా భారీ ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోటార్ సైక్లిస్టులు స్పీడ్ పెరిగింది. నైట్ టైము మందు దాగి డ్రైవ్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యన ఓపెన్ డ్రింకింగ్ మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నాము. ఎటువంటి పరిస్థితులు ఇంకా ఉపేక్షించలేదు. మోటార్ సైకిల్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ మధ్యనే ఒక 10-15 మెంబర్స్కి 2-3 రోజులు జైలు శిక్ష చేయించడం జరిగింది. ఎందుకంటే పోలీస్ శాఖ ఇంకా అవేర్నెస్ ఎంత దూరం అవేర్నెస్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ పెట్టుకోవాలనేది అవేర్నెస్, అది దానికి ఒక అవేర్నెస్ అవసరమా? అదే మందు దాకా డ్రైవ్ చేయొద్దనే దానికి ఒక అవేర్నెస్ అవసరమా? ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత ఎన్ఫోర్స్మెంటే గట్టిగా పోవాలనేది ఆలోచన. ఓకే సార్, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? అంటే ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి కానీ హెల్మెట్ పెట్టుకోవాల్సిన చాలా వరకు కూడా మీరు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. చాలామంది వినట్లేదు కూడా, అండ్ వన్ వేలో కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు రోడ్డు మీద. సో ఇవన్నీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈసారి ఇమీడియట్ మనం చేయబోయేది ఏంటంటే కొన్ని దగ్గర లైటింగ్ అనేది పెంచబోతున్నాం. హై మ్యాస్ట్ లైట్స్ కొన్ని దగ్గర పెట్టబోతున్నాము, లైటింగ్ పెంచబోతున్నాము. అదేవిధంగా కొంత సైనేజెస్, కాషన్ బోర్డ్స్, సైనేజెస్ ఎక్కువ మొత్తంలో మనము నెక్స్ట్ 1 మంత్లో యూ విల్ సీ గుడ్ డిఫరెన్స్. అంతేకాకుండా కొంత బుషెస్ క్లియరెన్స్ అనేది కూడా జరుగుతుంది. అదే కాకుండా కొన్ని దగ్గర రంబుల్ స్ట్రిప్స్ వేయడము, చిన్న స్పీడ్ బ్రేకర్స్ 1.5 ఇంచ్ హైట్ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ వేయడము, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా కొంత మన ఫుట్పాత్ కటింగ్స్, అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్కి కొంత మనం వచ్చేలాగా జంక్షన్స్ ఇంప్రూవ్ చేయడము. సో ఇలాగా కొన్ని చర్యలు నెక్స్ట్ 1 మంత్లో చిన్న చర్యలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫ్లైఓవర్లు వేయడము, తర్వాత ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెజర్స్. కొన్ని మిడ్ టర్మ్ మెజర్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఒక ఫుట్పాత్ వేయడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయడము. సో అటువంటివి కొన్ని ప్లేసెస్లో అయినా, ఒక 4-5 ప్లేసెస్లో అయినా కూడా అటువంటివి చేయాలనేది ఆలోచన. ఓకే సార్, ఫైనల్గా చిన్న పిల్లలకి వెహికల్స్ ఇస్తున్నారు. చాలా అంటే చాలా కాళ్ళు అందని పిల్లలకు కూడా వెహికల్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి వారి కోసం పేరెంట్స్కి కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాటి మీద ఏమన్నా కార్యక్రమం ఏమైనా చేపడతారు? దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తామా. ఈ మధ్యన పటమటి ఏరియాలో రాంగ్ లేన్ డ్రైవింగ్ చేసి రాంగ్ రూట్లో వచ్చి ఒక వృద్ధురాలు మరణానికి కారణమైనాడు. సో అది యాక్సిడెంట్ కేసు కట్టలే మేము. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్, ఇట్స్ బిగ్ కేస్. అది పెట్టాం. ఎందుకంటే నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోకూడదు, రాంగ్ రూట్లో పోకూడదురా నాయన అంటే నువ్వు అందులో పోయేసి ఒకరిని చంపేస్తానంటే అది ఎలాగా? సో అదేవిధంగా మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా దురదృష్టకరం. సో ఇది వీటి మీద కూడా ఉక్కుపాదం మోపాలని చూస్తున్నాము. మొన్న ఈ మధ్యన ఇక్కడే ఒక AS నగర్ లిమిట్స్లో 16 ఏళ్ళ కుర్రోడికి డ్రైవింగ్ ఇచ్చి అతను చనిపోవడం జరిగింది. ఇంకా కేసు కట్టాలనేంత ఆవేశం వచ్చింది పేరెంట్స్ మీద. బట్ ఆల్రెడీ కుటుంబ సభ్యుని కోల్పోయారని చెప్పేసి కొంత ఆగాము. బట్ అదర్వైజ్ చాలా గట్టిగా వీళ్ళ మీద యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం.
తో మాట్లాడడానికి విఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ వచ్చింది, రోడ్లన్నీ కూడా చాలా తడుపుతూ ఉన్నారు. సో అది ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? చాలా మందికి ఎందుకు తడుపుతున్నారో ఏంటో కూడా తెలియకుండా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ముఖ్యంగా ఏమైందంటే మనము ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో చూస్తే మెయిన్ రోడ్స్ కొన్ని డస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. మనం ఎన్క్యాప్ సిటీ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కూడా మనం సిటీ ఉన్నాము. సో మనకేంటంటే డస్ట్ తగ్గించి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని ఫండ్స్ రావు. సో ఆ దిశలో ఒక అంశం వచ్చేసి ఇట్లా రోడ్డు కూడా కొంచెం శుభ్రంగా ఉంచితే డస్ట్ లేకదు. డస్ట్ లేకుండా కూడా మనకేముందంటే 6 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క డేటా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాము ఢిల్లీలో చాలా పొల్యూషన్ ఉంది, సో అట్లా ఉంది. అవన్నీ కూడా పీపీఎం ఎంట్రీస్ కూడా మనం రెగ్యులేట్ చేయాలంటే దాంట్లో ఒక భాగం వచ్చేసి ఈ రోడ్ స్ప్రింక్లింగ్ చేయడము లేదంటే క్లీన్ చేయడము అనేసి. మరి అది రెగ్యులర్గా మనం ఏదో రోడ్ డ్యామేజ్ చేయాలి అని ఒక మిస్కమ్యూనికేషన్ ఏం వెళ్తా ఉందో దానికోసం కాకుండా ఉన్న డస్ట్ని తగ్గిస్తూ వెళ్ళాలి అనేది మనము చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ వన్స్ ఇన్ 2 వీక్స్ అప్పుడు చూసుకుని చేయడం జరుగుతుంది. అది కాకుండా మీరు చూసి ఉంటారు ఈ మిస్ట్ బ్లోవర్స్ అని ఒక మషిన్స్ కూడా 6 మషిన్స్ విజయవాడలో తిరుగుతున్నాయి. ఇదేంటంటే డైరెక్ట్లీ రోడ్కి వాటర్ పెట్టకుండా డైరెక్ట్లీ ఎయిర్కినే ఉన్న డస్ట్ని సెటిల్ చేయడానికి కూడా ఈ వాటర్ డ్రాప్లెట్ అనేది వెళ్ళి అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్తో రియాక్ట్ అయ్యి సెటిల్ అవ్వడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి విద్యాసాగర్ గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా ప్రజల్లో అవగాహన అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో వీటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇదే ఉద్దేశంతో ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం మొత్తం దాదాపుగా ఒక 50 మంది కదిలి ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి NH65 NH16 2 నేషనల్ హైవేస్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో దాదాపుగా 28 బ్లాక్ స్పాట్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, టెంపరీ మెజర్స్ ఏం తీసుకోవాలి ఇమీడియట్గా, అలాగే పర్మనెంట్ మెజర్స్ ఏం తీసుకోవాలనేటువంటిది డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే డిపిఆర్లో ప్రపోజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ టు విజయవాడ 6 లైన్ డిపిఆర్ జరగబోతుంది. ఆ 6 లైన్ డిపిఆర్లో ఈ పర్మనెంట్ మెజర్స్ అన్నీ పెడతాం. హెల్మెట్ కోసం కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నాం, కానీ ప్రజలు బాధ్యతగా ఉండాలి అని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.